How many of you are going to be happy to hear His word now? ఎంతమంది ఆనందంగా ఉన్నారు దేవుని వాక్యం వినడానికి? Hallelujah. Hallelujah. So I strongly believe that God is going to speak to us today in a special way. అయితే నేను బలంగా విశ్వసిస్తున్నాను యేసయ్య మనతో మాట్లాడతాడు అని చెప్పేసి. Amen. Do you also believe that God is going to talk to you? మీరు కూడా విశ్వసిస్తున్నారా యేసయ్య మనతో మాట్లాడతాడు అని చెప్పేసి? Amen. Amen. Hallelujah. So now we see everything is so clear. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మొత్తం లాస్ట్ వీక్ మొత్తం ఏమో చెట్లు అవి ఇవి ఉన్నాయి, కానీ ఇప్పుడు అయితే ఏమీ లేవు, మొత్తం క్లీన్ చేసేసారు. ఇటు సైడ్ ఏమో చెట్లు ఉండేవి, పండ్లు ఉండేవి, అటు సైడ్ ఏమో you had a seed, all those things. Though you have removed everything, మనం అన్ని తీసేసినా కూడా still I could not remove this from my mind. ఏదైతే అది ఉందో ఆ ఊహను మాత్రం నేను నా మైండ్ లో నుంచి తీసివేయలేకపోతున్నాను. By the way, what is the promise for this year? మన వాగ్దానం ఏమై ఉంది ఈ సంవత్సరంకి? చెప్తామా గట్టిగా? గట్టిగా మనం ఇలాంటి వారం. We are the tree that is planted by the waters of the river. మనం ఎలా ఉన్నామైతే చెట్టు వలె ఉన్నాము. ఏదైతే మొక్క నాటబడి ఉందో దాన్ని ఫలించే చెట్టులాగా ఉన్నాము. హల్లెలూయా. ఒక 3 నెలలు దీని గురించి మాట్లాడారు, ఏది ఆపేస్తారు అనుకుంటే మళ్ళీ మొదలు పెడుతున్నారు. అదే కదా ఆలోచిస్తున్నారు, అదే కదా. Praise God. God gave me a thought again to speak, maybe in a series, if God wills, on this particular topic again. దేవుడు మళ్ళీ అన్నకి ప్రణాళిక ఇచ్చారు, ఏమని అంటే మళ్ళీ ఇదే టాపిక్ మీద మాట్లాడాలి అని చెప్పేసి. Amen. Amen. So the topic goes like this. టాపిక్ ఏమైతే అన్నా Before I share the topic, అంశం చెప్పక ముందు, so there was a farmer family living in a village. ఒక రైతు కుటుంబం ఉంది ఒక ఊర్లో. So the farmer bought quality seeds from a certified shop. అయితే ఆ రైతు ఏం చేశాడంటే విత్తనాలు తీసుకొని వచ్చాడు. And it was so good, polished and healthy. అవి ఎలా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి. And he brought those seeds. అవి ఆ విత్తనాలు తీసుకొని వచ్చాడు. And he buried that in the soil. అవి ఏం చేశాడంటే అవి భూమిలో నాటించాడు. This little boy, he asked, Papa, what a good seed you bought at a good price, and you're wasting this on this soil. అయితే వాళ్ళ కొడుకు ఏమని అడిగాడంటే, నాన్న ఎందుకు నువ్వు ఆ విత్తనాలన్నింటినీ భూమిలో నాటిస్తున్నావు? Why are you wasting that? దాన్ని ఎందుకు భూమిలో నాటించి వేస్ట్ చేస్తున్నావు అని చెప్పాడు. And the farmer father said, my son, I'm not wasting this, I'm planting this. అయితే ఆ రైతు ఏం చెప్పాడంటే, నేను దీన్ని వేస్ట్ చేయట్లేదు కానీ దాన్ని నాటుతున్నాను అని చెప్పాడు. If they stay in my hands, ఒకవేళ ఆ విత్తనాలు నా చేతిలో ఉన్నాయి అంటే, if I keep this in the basket, ఒకవేళ అవి బుట్టలో వేసినట్లయితే it will continue to remain as seeds only. అవి ఒకవేళ బుట్టలో అట్లా ఉన్నట్లయితే అవి అక్కడనే విత్తనాలుగానే ఉంటాయి కానీ మొలకెత్తవు. If I don't take this and plant it, put that in the soil, ఒకవేళ ఆ విత్తనాలన్నిటిని మట్టిలో వేయకపోతే, unless as you think I waste it in the soil, అవి నేను మట్టిలో వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు. నీవు అనుకున్న ప్రకారం ఒకవేళ వేస్ట్ చేస్తున్నాను అనుకున్నా కూడా still this is going to bear fruit one day. అవి ఆ విత్తనాలు మొలకెత్తి మంచి ఫలభరితంగా ఉంటాయి. Hallelujah. So seeds are not to be kept in the shelves. విత్తనాలు అనేవి షెల్ఫ్ లో ఉంచుకోవడానికి కాదు. For what? అవి దేనికోసం? Amen. Where is your Bible?
This book, the book, is full of seeds. అయితే మీ బైబిల్ అనేది దేవుని విత్తనాలు. Amen. ఆమేన్. Do you really believe? దాన్ని మీరు నమ్ముతున్నారా? Some people buy very qualified, certified seed with very good, leathery, polished, glossy cover, all those things, and they keep it safe in the shelf. అయితే మనం ఏం చేస్తామంటే మంచి లెదర్ తో ఉన్న బైబిల్ ని కొనుక్కుంటాం కానీ అవన్నీ కొనుక్కొని ఏం చేస్తాం మనం షెల్ఫ్ లో దాచిపెట్టుకుంటాం. Hello? This is not to be kept in the shelf or in the basket, it is to be put in the soil. అవి షెల్ఫ్ లో పెట్టుకోవడానికి కాదు కానీ అవి మట్టిలో వేయాలి. So ఏం చేయబోతుంది బైబిల్? I'm speaking figuratively. I need to say you need to use the words that God has sown in your hearts. ఏదైతే అది షెల్ఫ్ లో పెట్టడానికి కాదు కానీ అవి వాక్యం అనే దాన్ని మనము ఆ విత్తనాలని దేవునికి ఫలభరితంగా ఉండేలాగా చేయాలి. Amen. Now the topic goes like this. ఇప్పుడు అంశం ఏదైతే ఉందో Buried to break through. విజయోత్సవంగా పాతి పెట్టబడాలి. Amen. What a good translation it is. Buried for breakthrough. విజయోత్సవం కోసం పాతి పెట్టబడాలి. Many want that latter portion only, not the former portion. అందరికీ ఏంటంటే విజయోత్సవం కావాలి కానీ పాతి పెట్టబడాలి అని చెప్పి అనుకోరు. ఈ మాట కూడా చాలా మందికి నచ్చదు ఏంటి? But it is the nature, it is the science, it is the spiritual fundamentals that we are going to talk about today. అవి ఏమైనా వాళ్ళని శాస్త్రోక్తంగా కాకుండా ఇవి దేవుని ఆత్మీయంగా ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. Hallelujah. Before you rise, మీరు ఒకవేళ ఎదగాలి అంటే ఎదిగే ముందు you must go down. మీరు ఇంకా లోతుకి వెళ్ళాలి. Before you grow up, మీరు ఒకవేళ ఎదగాలి అంటే ఎదగక ముందు, before you grow up, you need to grow down. మీరు ఎదగక ముందు ఫస్ట్ మీరు ఏంటంటే ముందు కిందకు వెళ్ళాలి. అవునా? ఎట్లా ఎదగాలంట? ముందు కిందకు వెళ్ళాలి. పైకి ఎదగక ముందు ఎక్కడ ఎదగాలంట? Amen. So I'm going to just share some 5 D's of a seed. 5 D. అయితే 5 D's గురించి మనం నేర్చుకున్నాం. D. Okay. Turn with me to the book of Matthew, మత్తయి సువార్త chapter 6, verse 6. 6వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రార్థన చేసినప్పుడు right. Can somebody read that little more aloud? I can't hear you. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ఏంటి రహస్యము చెప్పండి. రహస్యం. This is a secret. What is the secret? This is the secret. What is the secret? You will go inside your room. మీరు లోపలికి వెళ్ళి and you will lock the door. మీరు తలుపు వేసి and you will pray in secret to the Father who is unseen, who is in secret. రహస్యమందున నీ తండ్రికి దేవునితో ప్రార్థన చేయాలి. Hallelujah. Hallelujah. Then the next portion says, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏంటి రహస్యం ఏంటి? రహస్యం ఏంటి? నీ రహస్యంలో ప్రార్థన చేసినప్పుడు ఎవరు వింటున్నారంట? దేవుడు. ఎక్కడ వింటున్నారు? రహస్యంలో నీ చేసిన దాని దేవుడు. హల్లెలూయా. 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 Praise God. There is a secret place.
ప్లేస్ అయితే ఉంది. Many years back we spoke on that also. Where is your secret place? కొన్ని సంవత్సరాల క్రితము ఈ సీక్రెట్ ప్లేస్ గురించి మనం మాట్లాడుకున్నాం. If you talk about the seed, ఒకవేళ మనము విత్తనం గురించి మాట్లాడుకున్నట్లయితే, if you take your beans ఒకవేళ బీన్స్ తీసుకున్నట్లయితే and when you put it in the soil, అవి మట్టిలో నాటబడినట్లయితే how will it grow? అది ఎలా ఎదుగుతుంది? First, okay, let me understand. How many of you tried so they have this nutritious food, right? So they will make it sprouts, exactly. Sprouts, how many of you have the experience? మొలకలు. Amen. Can you tell me what are the features, how you will make good sprouts? మంచి విత్తనాలను ఎలా ఎదుగుతాయో చెప్పండి. ఏం చేస్తారు? ఫస్ట్ విత్తనం తీసుకొని మంచిగా ఎండలో ఓకే నీళ్ళు వేస్తారా? నీళ్ళు వేసి మీకు మార్నింగ్ కావాలంటే ఏం చేస్తారు? బెడ్ క్లాత్ లో ఓపెన్ గా పెడతారా? ఆల్వేస్ ఎ సీడ్ నీడ్స్ డార్క్నెస్ ఫర్ జర్మినేషన్. అయితే విత్తనానికి ఏం కావాలి అంటే చీకటి అనేది కావాలి, అది మొలకెత్తాలి అంటే. What you do, you take the seeds and you cover that up. మనం ఏం చేస్తామంటే ఆ విత్తనాలను తీసుకొని దాన్ని చుట్టేస్తాము. You conceal it, you cover it. దాన్ని దాచిపెడతాము మనము. Amen. అంటే And you make the seeds covered underneath. మనం ఆ విత్తనాలను ఏం చేస్తామా అంటే కవర్ చేసేస్తున్నాము, దాచిపెడుతున్నాము. So the science says అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే seeds germinate well in the dark. అయితే విత్తనాలు అనేది చీకట్లో బాగా ఫలభరితంగా వస్తాయి. Brother, చెట్లకి మంచి ఏది కావాలంటారు? సూర్యుడు కావాలి, ఆ లైట్ కావాలంటారు. కానీ the same science is saying for the seed germination light is not required. అయితే విత్తనాలు మెలగెత్తాలి అంటే దానికి సూర్యుడు వెలుతురు అవసరం లేదు. Seeds germinate good in darkness. అయితే విత్తనాలు మంచిగా ఫలించాలి అంటే అది చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే Seeds germinate well in the secret place, in the covered place. అయితే విత్తనాలు అనేది చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే బాగా ఫలిస్తూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. When it germinates, when you are giving the darkness in the secret place, roots push downward before the sprout go upward. అయితే ఎప్పుడైతే ఆ విత్తనాలు ఆ చీకట్లో నాటబడి ఉంటాయో వేరులు అనేవి ఇట్లా బల్జ్ అయిపోయి మొలకెత్తుతూ ఉంటాయి కింద. అప్పుడైతేనే అది పైకి వస్తుంది. Hello. First the root comes growing downwards. అయితే ఆ వేరులు అనేది కిందకి ఇంకా లోపలికి వెళ్తా ఉంటది బల్జ్ అవుతాం. You take the sprout next time and watch for yourself. Which one is growing faster? అయితే ఏమైనా మొలకలు తీసుకొని ఒకసారి పరీక్షించండి, ఏది తొందరగా వస్తుందో చెక్ చేయండి. The roots come faster which grow downward. అయితే వేరులు అనేవి తొందరగా వస్తాయి, ఎందుకంటే అది చీకట్లో ఉంది కాబట్టి. The point here is that you don't need the light, but rather you are kept in the dark secret place where nobody is seeing you. It is covered and locked up in a clandestine place. అయితే ఎప్పుడైతే మనము చీకటిగా రహస్యంగా ఉంటామో అప్పుడే మనము దానికి వెలుతురు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, కానీ అప్పుడు మాత్రమే మనము ఫలభరితంగా ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Brother, దీనికి దానికి ఆ వచనానికి ఏ సంబంధం? సంబంధం ఏంటి? When you go inside your room, in your darkness, in your private place, when nobody is seeing, you can grow stronger with the Lord in His roots. అయితే ఎప్పుడైతే మనము
గది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు మనం దేవుడిని ప్రార్థిస్తామో అప్పుడు మాత్రమే మనము ఎదుగుదల అనేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. Many people want to come to this place. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడికి వచ్చి మనము ఎదగాలి అని చెప్పేసి అనుకుంటారు. Many people love to be on the stage. చాలా మంది ఏమనుకుంటారంటే స్టేజ్ మీద అందరికీ కనిపించాలి అనుకుంటారు. They love to play, sing and preach. అందరూ ఏమనుకుంటారంటే పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. Somebody said to me many years back like this. అయితే కొంతమంది చెప్పారంట అన్నకి కొన్ని సంవత్సరాల క్రితం, What you are on the stage is based on what you are off the stage. అయితే నువ్వు స్టేజ్ మీద ఎలా ఉన్నావో అలానే నువ్వు బయట కూడా అలానే ఉండాలి అని చెప్పేసి. నీవు ఎలాగూ బయట ఉన్నావో దాన్ని బట్టి నీ స్టేజ్ మీద how you are in your private life will determine how you are in your public life. అయితే నువ్వు రహస్యమందు ఎలా ఉన్నావో అదే నువ్వు ఇతరులకి ఎదురుగా చూపిస్తున్నావు. What you are doing when nobody is seeing you will determine what you will be doing when everybody is looking at you. అయితే ఎప్పుడైతే నువ్వు రహస్యమందు నీ జీవితం ఎలా ఉందో అదే జీవితము ఇతరులకి నువ్వు అందరి ముందు చూపించగలుగుతావు. When you go into your room and close and pray unto the Lord, the God, the Father who sees you in secret, who responds to you in that secret place, will determine how you will be outside the room. ఎప్పుడైతే నువ్వు రహస్యమందు దేవునికి ప్రార్థిస్తావో అప్పుడే నువ్వు ఏమవుతావు అంటే నువ్వు ఎదురుగా అందరికీ కనిపిస్తావు. Hallelujah. Hallelujah. Many people want directly outside. మంచి పేరు వచ్చేయాలి, మంచి సాక్ష్యం వచ్చేయాలి, మంచి అన్ని వచ్చేసేయాలి. కానీ దానికి ముందు ఏం చేయాలి? బాధ పెట్టాలి. You have to bury the seed. మనం పాతి పెట్టబడాలి. You have to put the seed and lock the room. మనం విత్తనాన్ని వేసేసి అదే లాక్ చేయబడాలి. You have to go down on your knees. మనం ఎప్పుడైతే మోకరిస్తామో You have to discard every distraction and spend your private time in secret with the Lord. ఎప్పుడైతే మన ఇతరుల ఆలోచనలన్నీ తీసేసి ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఉంటామో అప్పుడు నీ జీవితం ఆయనకి మహిమార్థంగా ఉంటుంది. Hallelujah. Amen. We saw the big tree here. అయితే మనం ఇక్కడ ఒక పెద్ద చెట్టుని చూసి ఉన్నాము. But we never saw its roots. మనం దాని వేరులు మాత్రం చూడలేదు. Hello. We want to be seen all the time. మనం ఎప్పుడు అందరికీ చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. But God says, బట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, my son, నా కుమారుడా, you want to be seen? నువ్వు ఒకవేళ చూపించాలి అనుకుంటే First get lost. ఫస్ట్ నువ్వు ఓడిపోవాలి. Get lost in your room. Get lost in private. అదే నువ్వు రహస్యమందు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. If you want to be seen big in the world, get lost in secret, in solitude, in private prayer with the Lord. ఎప్పుడైతే నువ్వు అందరికీ చూపించబడాలి అనుకుంటున్నావో అప్పుడు నువ్వు రహస్యమందు ఫస్ట్ దేవునితో ప్రార్థన సమయాన్ని గడపాలి. So that means secret, dark place, private place is good. చీకటి గది రహస్యమందు ప్రార్థన చేయడం వల్ల అది చాలా మంచిది. For the seed, dark place growing downwards is good. అయితే విత్తనం అనేది చీకటిలో పాతి పెట్టబడి ఉండటం అది చాలా మంచి అయిన స్థలం. So what do we learn today? ఏం నేర్చుకున్నాం మనం? Yes. Downward in the dark. చీకటిలో మనం కింద ఉండాలి. కింద ఎదగాలి. Amen. Many people do not wish this. They want to be revealed. ఏంటి అంటే అందరూ మనము ఫస్ట్ రివీల్ అంటే బయట కనిపించాలి అనుకుంటాం కానీ మనము
They want to be revealed. అందరికీ అందరికీ కనిపించాలి అనుకుంటున్నారు. కనిపించాలి అనుకున్నారు. Jesus, when he was shown to the world, యేసయ్య ఎప్పుడైతే చూపించబడ్డాడో, when he was shown to the world, యేసయ్య ఎప్పుడైతే చూపించబడ్డాడో, how many years he did ministry? యేసయ్య ఎన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేశాడు? Huh? 3.5 3.5 years. సంవత్సరాలు. What was his age when he was crucified? Around 33 and a half. Right? How many years ministry he did? ఎన్ని సంవత్సరాలు యేసయ్య పరిచర్య చేశాడు? 30 సంవత్సరం ఏం చేశాడు? No. Just he did 3.5 years ministry and changed the world upside down. యేసయ్య ఓన్లీ 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలోనే దేవుడు భూమిని తలకిందులుగా చేశాడు. 30 సంవత్సరం ఏం చేశాడు? ఆ 30 సంవత్సరాలు He was growing down. యేసయ్య ఏం చేశాడు? కింద తను ఎదుగుతా ఉన్నాడు. He was in the dark place. He was in the secret place. He was concealed. He was not shown to anyone. యేసయ్య ఏం చేశాడు అంటే చీకటి గదిలో దాచిపెట్టబడి యేసయ్య తనను తాను ఎదుగుదల పొందుతున్నాడు. 12th year లో వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? 12వ సంవత్సరంలో యేసయ్య వచ్చాడు. Yes. Of course, in general, he wanted to keep quiet. He wanted to be in the secret before he manifested himself in the ministry. యేసయ్య ఏం చేశాడు అంటే తనను తాను దాచిపెట్టుకోబడ్డాడు. యేసయ్య అందరికీ తను ఏంటో చూపించుకోలేదు. హల్లెలూయా. మనకి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు చూపించుకోవాలనే ఉంటది. అవునా? యోసేపుకి ఎలాంటి ఒక చొక్కా వేశారు? కలర్ రంగుతో, రెయిన్బోతో మంచి కలర్ఫుల్ ట్యూనిక్ వాస్ గివెన్ టు హిమ్. రైట్? యోసేపుకు ఎలాంటి చొక్కా ఉంది? రంగురంగుల చొక్కా వేసుకొని ఉన్నాడు. అందుకే తీసేశారు. అందుకే ఎవ్రీబడి హేటెడ్ హిమ్ ఫర్ దట్ కలర్ఫుల్ థింగ్ ఆన్ హిమ్. వాళ్ళ అన్న వాళ్ళందరూ అతన్ని ద్వేషించారు, ఎందుకంటే తన మీద రంగురంగుల చొక్కా ఉంది కాబట్టి. జోసెఫ్ వాజ్ అ రూలర్. యోసేపు ఒక అధికారిగా ఉన్నాడు అని ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుసు? శిరచాల నుంచి ఆ ఫరో దగ్గర వెళ్ళినప్పుడే, అప్పుడే అందరికి తెలుసు. కానీ అప్పటి వరకు ఏమైంది? దాచబడి ఉండేది. దిస్ ఐడెంటిటీ వాస్ హిడెన్ ఇన్ హిమ్. తను మాత్రం దాచిపెట్టబడ్డాడు. How many of you say, I have an identity? మీకు గుర్తింపు ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా? What is the identity you have? మీకు ఏ గుర్తింపు ఉంది? I am a child of God. మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. Amen? ఆమేన్. I am a servant of God. మనము దేవుని సర్వెంట్ గా ఉన్నాం, సేవకుడిగా ఉన్నాం. Though Joseph was put in the pit, యోసేపు ఆ గోతిలో వేయబడ్డా కూడా, though he was put in the prison, తను చెరసాలలో in వేయబడలేదు. Potiphar's house, పోతిఫర్ ఇంట్లో ఉన్నా కూడా everywhere he had this displayed in a very small area. But God had one day, at that time he made him public to everyone. అయితే అప్పటి వరకు తను దాచిపెట్టబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు తనకి కనికరించాడో తను అప్పుడు పైకి లేపబడ్డాడు. అంటే ఏమర్థము? విత్తనం ఏం చేసింది? చీకటిలో ఇట్లా ఎదిగింది. ఆమేన్. 30 సంవత్సరం యేసు ప్రభు ఇట్లా ఎదుగుతా ఉన్నాడు. యోసేపు ఫారోన్ దగ్గర ఒక అధికారిగా నియమించబడక ముందు ఆయన ఎదుగుతా ఉన్నాడు. ఎక్కడ ఎదుగుతా ఉన్నాడు? గుంతలో కూడా, శరచాల్లో కూడా, అన్ని ప్లేసెస్ లో he was growing downwards in the Lord. అయితే యేసయ్య ఇంకా యోసేపు వాళ్ళు ఏం చేశారంటే కింద 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 ఇంకా వాళ్ళు
కింద కూడా ఎదుగుతానే ఉన్నారు. Hello. If I were there, I would have complained, God, Lord, what is this? It's not fair. ఒకవేళ ఆ ప్లేస్ లో నేను అయితే నేను ఏంటి దేవా ఇలా చేస్తున్నావు నన్ను అని చెప్పేసి అడిగేవాడు. But Joseph never complained యోసేపు ఎప్పుడు అలా కంప్లైంట్ చేయలేదు. because he knew he was growing. అయితే యోసేపుకి తెలుసు నేను ఎదుగుతున్నాను అని చెప్పేసి. అందరూ చెప్పవచ్చు, ఏ పిచ్చివాడని ఎక్కడ ఎదుగుతున్నావు? లోపల ఎదుగుతున్నాడు. లోకం ఏం చెప్తుంది? పిచ్చివాడు. You are crazy people, but you know the truth. The seed will grow down in the dark. As his word says, you will close yourself in secret and you will be heard by the Lord in secret. అయితే మనం ఎప్పుడైతే తలుపు వేసుకొని రహస్యమందు దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు మాత్రమే మనము ఎదుగుదల అనేది పొందుకుంటాము. So darkness is good. చీకటి అనేది మంచిది. Being concealed is good. అయితే దాచిపెట్టబడడం కూడా మంచిదే. Waiting for the right moment to be revealed is good. అయితే మనము ఎప్పుడైతే సరైన సమయం వస్తుందో అప్పటి వరకు వేచి ఉండడం కూడా మంచిదే. A good family will look forward for a child. Amen. మంచి కుటుంబము ఒక మంచి బిడ్డ కోసము చూస్తూ ఉంటారు. They'll be so anxious, so earnest to look for a child in their arms. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే తన చేతుల్లో ఎత్తుకోవాలి అని చెప్పి చాలా ఆతృతగా ఉంటారు. చాలా ఆతృతగా ఉన్నారు కాబట్టి 90 నెలలు ఎందుకు సార్ ఆగాలి అని చెప్పి. హలో, 90 నెలలు ఎందుకు కప్పుకోవాలని చెప్పి ఆతృత పడడానికి వీలు లేదు. Amen. The seed grows inside the womb in darkness. అయితే ఆ బిడ్డను అనేది లోపల ఎదుగుతూ ఉంటుంది. Amen. ఆమేన్. ఎదుగుతా ఉంది till the moment that God has ordained that to come out. అది ఎదుగుతూ ఉంటుంది ఎప్పటి వరకు అంటే అది దేవుడు ఎప్పుడైతే తన చిత్తం ఉంటుందో అప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. So darkness or concealment is not punishment, it is protection. చీకటి అనేది చీకటి ఇంకా దాచిపెట్టడం అనేది ఏదో పనిష్మెంట్ కాదు, కాకపోతే అది ఏంటి అంటే దేవుని కాపుదల. Amen. ఆమేన్. ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ డి డార్క్నెస్. చీకటి. Amen. ఆమేన్. Hallelujah. God has put many principles in nature for you and me to learn from. అయితే దేవుడు ఎన్నో ప్రిన్సిపల్స్ ఇచ్చాడు మనకు చాలా నేర్చుకోవడానికి. So don't despise seasons of hiddenness, seasons of darkness. అయితే మన చీకటిలో ఎన్నో సీజన్స్ ఉంటాయి, కాలాలు. ఆ చీకటి కాలంని తక్కువ తలంచుకుండా God will bring you to light one day and look forward for that. ఆ చీకటి కాలం నుంచి కూడా దేవుడు ఒక రోజు నిన్ను వెలుగులోనికి తీసుకొని వస్తాడు. Hallelujah. I was wondering, Lord, is that fair? Then it was, God gave me an idea. If you are going to come out so fast from the earth, అయితే ఒకవేళ నువ్వు అంత ఫాస్ట్ గా మొక్క నుంచి బయటకి వచ్చినట్టయితే you will easily be broken or easily be pecked by a bird or an insect and you will lose your life. ఒకవేళ నువ్వు ఈజీగా బయటకు వస్తే ఏమవుతుందంటే పక్షులు వచ్చి తినేస్తాయి, లేదు అంటే ఏదైనా వచ్చి ఇరిగిపోవడం జరుగుతుంది. But when you grow stronger down, ఒకవేళ నువ్వు కింద బాగా బలంగా ఎదిగితే, then when you come out, you are strong enough to withstand the pressures of the world. ఒకవేళ నువ్వు బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా చాలా బలంగా ఉంటావు. Amen. ఆమేన్. ఏం నేర్చుకున్నాం? ఏం చేయాలి? తాళం వేయాలి. ఏ తాళం వేయాలి?
రూమ్ తాళం వేయాలి. ఏ రూమ్ తాళం వేయాలి? ప్రార్థన గది తాళము. హలో, వెళ్ళి ఏం చేయాలి? సీక్రెట్ గా కార్యం చేయాలి. ఏమైంది? అప్పుడు సీక్రెట్ గా చూస్తున్న దేవుడు, రహస్యములో అంతరంగంలో చూస్తున్న దేవుడు బహిరంగ పబ్లిక్ గా నీకు ఏం చేస్తాడంట? హల్లెలూయా, ఆమేన్. సీక్రెట్ గా చేస్తేనే పబ్లిక్ గా you'll be rewarded. Amen. Okay, we'll go to the next aspects. Next D. First D ఏంటి? Darkness. Okay. Second D, dirty. Dirt. సెకండ్ డి అంటే బురద. Read with me. Yeah. Psalms 40 verse 2. కీర్తనలో 40వ అధ్యాయం 2వ వచనం. Psalms 40 verse 2. నాశనకరమైన గుంటలో నుండి, ఎలాంటి నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. హల్లెలూయా. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు మంచిగా పౌడర్ వేసి సెంట్ వేసి మంచిగా కనిపిస్తున్నాం, కానీ ఎక్కడి నుంచి వచ్చాము? మట్టి నుంచి కాదు, మట్టి నుంచి మాత్రము కాదు, జిగట ఊబి నుంచి. Amen. From a messy, dirty environment, we were picked up by Lord. మనము నాశనకరమైన స్థలములో నుంచి మనము లేపబడ్డాము. Hallelujah. Amen. Amen. If you want a farm to be made, a plant to be raised, you have to put the seed where? Where you have to put the seed? మనము ఒకవేళ చెట్టు అనేది రావాలి అంటే ఏం చేయాలి? ఆ విత్తనం ఎక్కడ నాటబడాలి? On the dining table? డైనింగ్ టేబుల్ మీద వేయాలా? On the TV table? టీవీ టేబుల్ మీద వేయాలా? అక్కడ నీట్ గా ఉంటుంది. ఎక్కడ వేయాలి? మట్టిలో. అరే ఎక్కడ ఆడుతున్నావు? ఏంటి మట్టిలో ఆడుతున్నావు? ఇట్ ఈస్ డర్టీ. Put the seed in the dirt. అయితే మనము చెడుగా ఉన్న స్థలంలో మట్టి ఏదైతే పిచ్చి పిచ్చిగా ఉంటుందో అక్కడ మాత్రమే మనం నాటించాలి. మనం డైనింగ్ టేబుల్ అట్లాంటి వాటి మీద నాటలేం కదా. So, because it is in the dirt, it is in the soil, it is in that place you have all nutrients. ఎప్పుడైతే అది మట్టిలో ఉంటుందో దానికి పోషక ఆహారాలు చాలా ఉంటాయి. So I remember one song which says, God rolled up his sleeves. You know the song? Rolled up his sleeves. ఈ పాట తెలుసా? హోల్డ్ అప్ యువర్ స్లీవ్స్ అంటారు. God came down, he rolled up his sleeves and took some mud, made some clay and he made man out of it. అయితే దేవుడు తన చొక్కాని మడత పెట్టి ఏసయ్య మట్టి తీసుకొని దాన్ని కుండగా మార్చాడు. ఆ పాట తెలుసా? టోటల్ గా అర్థం కాలేదన్నా. మీరు ఏం చెప్తున్నారు? ఎందుకంటే మనం హైటెక్ సిటీలో ఉన్నాం, వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాం చాలా మంది. ఒకవేళ పొలంలో పని చేయాలంటే నేను చేసిన సన్ని వెళ్ళి చేస్తే మీరేమంటుంటారు? పొలంలో పని చేయాలంటే ఏం చేయాలి? రోల్ అప్ యువర్ స్లీవ్స్, రైట్? Have your proper attire there to do that farming business. You have to get dirty to do this business.
ఒకవేళ మనము పొలంలో పని చేయాలి అంటే మనము దానికి తగ్గట్టు మన వస్త్రధారణ ఉండాలి. అప్పుడైతేనే మనం చేయగలము. మన వస్త్రాలు కూడా ఏమవుతుందంటే బురదగా మారిపోతాయి ఒకవేళ పొలం మట్టిలో దిగితే. Dirt is good. అయితే ఆ బురద కూడా మంచిదే. నేను చెప్పట్లేదు. సబ్జెక్ట్ సబ్జెక్ట్. హలో. Dirt is good అంట. ఎందుకు? ఇంకా ఎక్కువ సర్ఫ్ అవుతారు. అడ్వర్టైజ్మెంట్ కొరకు. కానీ దేవుడు కూడా చెప్తున్నాడు, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అయితే దేవుడు కూడా చెప్తున్నాడు మురికి మంచిదే అని చెప్పేసి. హల్లెలూయా. Because he chose to roll up his sleeves and come down on the earth and he made the man out of the dirty mud. అయితే దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి తన హస్తాలతో యేసయ్య మనల్ని సృజించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. God can also come down, but nobody will come to Papa Dekani. It is so messy. అయితే దేవుడే కిందకి వచ్చి మరి మనిషిని సృజించాడు. కానీ చాలా మంది ఏంటంటే ఇక్కడికి వచ్చి పరిచయం చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. Papa Dekani చాలా ఘోరంగా ఉంటుంది. It's so dirty. అయితే పాపరెడ్డి కాలనీ అనేది చాలా మురిగ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. Today's message is dirt is good. అయితే ఈరోజు అంశం ఏంటంటే మురికి చాలా మంచిది. Because in the dirt you will grow down. అయితే ఆ మురికిలో నువ్వు ఇంకా ఎదుగుతావు ఎప్పుడైతే నువ్వు లోతుకి వెళ్తావు. When you are buried in this dirt, ఎప్పుడైతే ఆ మురికిలో నువ్వు ఇంకా లోతుగా వెళ్తావు, you will have a breakthrough. అయితే నీకు అప్పుడు విజయోత్సవం వస్తుంది. When you grow down, ఒకవేళ నువ్వు లోతుకి వెళ్ళినప్పుడు చాలా ఎదుగుతావు. and then you will grow up. అప్పుడైతేనే నువ్వు ఇంకా బాగా ఎదుగుతావు. Amen. ఆమేన్. I don't have any regrets coming to Papa Dekani. అయితే నాకు ఎలాంటి రిగ్రెట్స్ అయితే లేవు, ఎందుకంటే పాపరెడ్డి కాలనీలో పరిచర్య చేయడానికి. నేను బాధపడట్లేదు. ఎంత మురికిగా ఉన్నా కూడా మురికిలో వచ్చి ఆయన పరిచయం చేయడానికి నేను ఏ బాధ కూడా పడట్లేదు. ఎందుకంటే నేను కింద ఎదుగుతా ఉన్నాను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. Praise God. ఎవరికి మెస్సీ ఎన్వైరన్మెంట్ లేదు. Many people, servants of God, they had all challenging environments. అయితే దేవుని సేవకులకు మొత్తం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉంటారు. Amen. David, after being anointed, దావీదు అభిషేకించబడినప్పుడు కూడా, because we were meditating on a series for the last couple of months, you are anointed for a reason, for a purpose. అయితే మనము ఒక సిరీస్ అనేది చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నాము. Though you are anointed, ఒకవేళ నువ్వు అభిషేకించబడినా, but still David was in with his sheep. అయితే దావీదు అభిషేకించబడినా కూడా తన గొర్రెల కాపరిగా ఉన్నాడు. And he was hiding in the caves. అయితే తను గృహాల్లో దాచబడి ఉన్నాడు. Hiding in the caves. దాచుకున్నాడు. గుహలు. గుహల్లో దాచుకున్నాడు. And he was hunted by Saul. అయితే సౌలుతో వెంబడింపబడ్డాడు. Anointed means ఎక్కడ ఉండాలి? అభిషేకించబడ్డాడంటే ఎక్కడ ఉండాలి? రాజుగా అభిషేకించబడాడంటే ఎక్కడ ఉండాలి సార్? ప్యాలెస్ లో ఉండాలి. ఎక్కడ ఉంటాడు? గొర్రెలతో, గుహల్లో, అడవిలో, మట్టిలో నీవు అభిషేకించబడిన వ్యక్తి అన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎట్లా ఎదిగిస్తాడు? ఇలాగే he will give you all these experiences. Amen. అయితే దేవుడు మనకి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి మనల్ని తీసుకొని వెళ్తాడు. How many of you will say yes to Lord? ఎంతమంది చెప్తారు యేసయ్యకి వందనాలు? Lord, I want to grow in the darkness. అయితే
మనము చీకటిలో కూడా ఎదగాలి అని చెప్పి ఎంతమంది Lord, అనుకుంటున్నారు? I want to continue growing in the dirt. అయితే మురికిలో కూడా నువ్వు ఎదగాలి అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? Amen. Because it is this in the soil, you have all the nutrients. అయితే మట్టిలో చాలా పోషక విలువలు ఉంటాయి. కావాలంటే మీకు ఇంట్లో మంచి పువ్వులు రావడానికి కుండీలో పెట్టుకోవడానికి మట్టి కావాలంటే మాకు ఆ చర్చ ఆపోజిట్ లో ఉంటుంది. హలో, మంచి మట్టి దేనికి? పూలు కాయలతో రావడానికి మంచి మట్టి అది. We are not going to be. I am so happy. Nobody said, "Oh, itchy, స్మెల్ వస్తుందని చెప్పేసి మందిరాన్ని మానేసి సంఘానికి రాకుండా ఇక్కడ వచ్చి దేవుని ఆరాధన చేసిన వాళ్ళ కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. I believe soon it will change. అయితే నేను నమ్ముతున్నాను ఈ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అని చెప్పేసి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ముందు చెత్తలు మొత్తం దూరంగా ఉండేది ఇప్పుడు దగ్గర వచ్చేసింది. అంటే త్వరగా మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా. Amen. Hallelujah. So we grow in the darkness, we grow in the dirt too. అయితే మనం చీకట్లో కూడా ఎదుగుతాము, ఇంకా మురికిలో కూడా మనం ఎదుగుతాము. Hallelujah. హల్లెలూయా. So this should not disturb you or this should not bother you much. అయితే ఇది మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు. యో దేవుడు ఇలాగ నేను చేశానే అని చెప్పి నిరుత్సాహపడడం అవసరం లేదు. Hallelujah. How many of you know about pearl? అయితే ఎంతమందికి తెలుసు ముత్యం గురించి? హైదరాబాద్ లో ఉంది. మమ్మల్ని ముత్యాల గురించి అడుగుతున్నారా? ఓకే, హైదరాబాద్ లో ముత్యాలని వ్యాపారం మాత్రమే చేశారు. నేను ఎక్కడ చేశానంటే ముత్యాలు ఎక్కడ తీస్తారో అక్కడ చేశాను. ఫ్రమ్ పర్ల్ సిటీ టు పర్ల్ సిటీ. అయితే అన్న ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎక్కడైతే ముత్యాలు తీస్తారో అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాడు. So in our native place, they will take pearls from the oyster mussel from the bottom of the sea. అయితే ముత్యాలు ఎక్కడి నుంచి తీస్తారంటే సముద్రం లోపల గవ్వల నుంచి తీస్తారు. Okay, so I'll not go into that aspect of it. Do you know how this oyster makes this pearl? అయితే ఆ గవ్వలో ముత్యం ఎలా వస్తుంది అంటే In that shell, if something goes inside, if a small sand grain or if a small insect, if small anything that goes inside that oyster shell, అయితే ఎప్పుడైతే ఆ చిప్ప లోపలికి ఏదైనా శాండ్ ఒకవేళ ఇసుక రేణువులు ఆ లోపలికి వెళ్తే మాత్రమే ఆ చీకటిలో వెళ్తే మాత్రమే ఆ ముత్యం అనేది వస్తుంది. it is a very soft body. When you today go and try, put some little sand in your bed, not on your foam bed, on the floor. Can you sleep? అయితే మీరు ఒకవేళ ఇసుక తీసుకొని వెళ్ళి మీ బెడ్ మీద వేసి పడుకోగలుగుతారా? This oyster, it is getting irritated by a small grain within the shell. అయితే ఆ చిప్ప లోపల ఆ ఇసుక వెళ్ళినందుకు దానికి చాలా చిరాగ్గా But అనిపిస్తుంది. this oyster doesn't get irritated. Rather, on that it will make a small layer of pearl, that is nacre. అయితే అలా ఆ చిప్ప లోపలికి ఆ ఇసుక వెళ్ళడం వల్ల అది చిరాకు పడట్లేదు, కానీ మెల్లిగా దాని అలవాటు అయిపోయి అది ఏంటంటే ఒక ముత్యంలాగా బయటకు వస్తుంది. It will secrete one thing and put a layer around it. That irritation becomes a pearl. అయితే ఎప్పుడైతే అది చిరాకు పడుతూ ఉంటుందో ఆ చిరాకులో నుంచే వచ్చేది ఆ ముత్యం. చిరాకు పడకుండా చిరాకిని ముత్యాలుగా మార్చేస్తుంది. హల్లెలూయా. చాలా కార్యంలో వింటున్నప్పుడు చేసినప్పుడు చిరాకా ఉంటది కదా. ఈ చిరాకా ఉన్నది ఏం చేయాలి? ఎలాగ మార్చేయాలి? మీరు ముత్యాలుగా మార్చడానికి దేవుడు కిందకి నేను ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్.
ఏ డర్ట్ వచ్చినా, ఏ ఇరిటేషన్ వచ్చినా దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంట? ముత్యాలుగా కన్వర్ట్ చేయాలి. హల్లెలూయా. కానీ ఈ రోజు ఇరిటేషన్ వస్తే రేపు ముత్యాలు రాదండి. హలో, నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా. ఈ రోజులో ఆర్టిఫిషియల్ కల్చరింగ్ కూడా చేస్తున్నారు. Some other day, you don't have time. But the point here is that you and I will grow in the darkness, grow in the dirt. అయితే ఇక్కడ మనకి ఉన్న పాయింట్ ఏంటి అంటే మనము చీకటిలో ఎదగాలి, ఇంకా మురికిలో కూడా మనము ఎదుగుతాము. So stop despising dirty places and challenges and oppositions. God allowed that for a purpose. అయితే నువ్వు ఏదైనా చెత్త పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళినా కూడా అది దేవుడు నిన్ను మంచి కోసమే దాన్ని ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? నీ బ్రేక్ త్రూ కొరకు, నీ ఎదుగుదల కొరకు. ఆమేన్. You go to the third D. అయితే ఇప్పుడు మూడో డి కోసం వెళ్ళి First D ఏంటి? Darkness. చీకటి, Third. మురికి, Third one, death. లోతు, Hallelujah. లోతు. సో మన ప్రామిస్ వర్స్ కూడా ఏంటి? మన వాగ్దానం ఏంటి? నీతి యొక్క నాటబడిన. ఆకు వాడక తన Amen. Ephesians 3:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17. 3:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17. మీరు అంతరంగ పురుషుని అందులో శక్తి కలిగి ఎవరు? ఆయన అంతరంగ పురుషుల్లో శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అన్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి being rooted and grounded. అయితే వేరు ఇంకా లోపలికి వెళ్ళడం ద్వారా ఈ అంతరంగ పురుషుడు ఏం కావాలంట? He should become strong only when you become rooted and grounded. నువ్వు ఎప్పుడైతే వేరు లోపలికి వెళ్తున్నావో అప్పుడు నీ అంతరంగ పురుషుని అందు దేవుడు ఫలభరితంగా ఉంటావు. Hallelujah. So if you want to be strong, నువ్వు ఒకవేళ స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటే, బలంగా ఉండాలి, a tree has to withstand any pressure. అయితే ఒక చెట్టు ఎలాంటి ఒడిదుడుకులన్నా ఎదుర్కోవాలి అంటే, how many of you had moringa in your home or in your farm, in your native place? Moringa means drumstick. మునగ చెట్టు ఎవరికైతే మునగ చెట్టు తెలుసా? గట్టిగా వర్షం వస్తే లేకపోతే తుఫాను వస్తే తాడి చెట్టు పడుతుందా లేకపోతే మునగ చెట్టు పడుతుందా? లైట్ అంటే గాలి పడగానే పడకలి మునగ చెట్టు దాంట్లో ఏమీ లేదు, బలం లేదు. తాటి చెట్టు పడితే ఎక్కడ చూసారా? ఎందుకంటే it grows very strong, very long, very deep inside the ground. అయితే తాటి చెట్టు ఎప్పుడైనా పడిపోవడం చూసారా? అది ఎలా ఉంటది అంటే అది చాలా బలంగా లోపల వేరులు అనేది చాలా లోతుగా బలంగా ఉన్నాయి కాబట్టి అదే తొందరగా కింద పడిపోదు. They say it lives for 150 years. అయితే ఒక్క తాటి చెట్టు 115 సంవత్సరాలు బ్రతుకుతాయి. 150 plus. 150 సంవత్సరాలు. Then it has to grow, not this first has grow. అయితే అది పైన inside. అది ఫస్ట్ పైన ఎదగదు కానీ కింద లోపల తన వేరుల్ని బాగా బలంగా ఏర్పరచుకుంటుంది. We have less time now. So a tree has to grow 2 to 3 times
deeper than taller. అయితే ఒక చెట్టు ఏంటి అంటే లోపల 2-3 సార్లు కన్నా ఎక్కువ కిందకి బలంగా ఉంటేనే అది పైన చాలా బలంగా ఉంటుంది. So there is the tallest building in the world called Burj Khalifa in Abu Dhabi, in Dubai. అయితే ప్రపంచంలో అత్యంత పెద్ద బిల్డింగ్ ఉంది. అది ఏంటి అంటే బుర్జ్ ఖలీఫా అబుదాబిలో ఉన్నది. 800 meters. 800 మీటర్లు అది. You cannot even see like you have to see like that. Before building that, they had to build underneath. They had to build downward. అయితే ఆ బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ ఆ ఫౌండేషన్ అనేది కింద ఏర్పరచాలి. More than a year they were doing only foundation 24 hours. అయితే ఒక సంవత్సరం పాటు వాళ్ళు భూమి కింద ఫౌండేషన్ ని మాత్రమే చేస్తా ఉన్నారు పునాది. 200 feet they had put the foundation. అయితే అది చేయాలంటే ఆ ఫౌండేషన్ ఆ పునాది 200 ఫీట్స్ ఉందంట. మీరు బోర్వెల్ మాత్రమే 2 రోజులు 3 రోజులు పెట్టారు, వాళ్ళు ఫౌండేషన్ ఎక్కడ పెట్టారు? మొత్తం తవ్వేసి ఫౌండేషన్ అక్కడి నుంచి లేపుతారు. ఎందుకు? If you need to have a tallest building in the world, you need to have the deepest foundation in the world. ఒకవేళ నీకు పెద్ద బిల్డింగ్ కావాలి అంటే నీకు దానికి అంత డీప్ కింద లోతుకు వెళ్ళే అంత ఫౌండేషన్ ఉండాలి, పునాది ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఎదగాలండి? కింద కింద వెళ్ళడం. కింద ఎదిగారా? ఎదుగుతున్నారా? ఫస్ట్ ది ఏంటి? చీకటి, డార్క్నెస్. డార్క్నెస్. సెకండ్ ది ఏంటి? డర్టీ. మూడవది డెత్, డీప్. దానియేలు ఆయన అలవాటు చాలా డీప్ గా ఉంది కాబట్టి 3 సార్లు ఆయన్ని ప్రార్థన చెయ్యకుండా మానేయడానికి ఎవరితో కూడా చేయలేకపోయారు. ఎందుకు? చాలా అలవాటు ఎట్లా అయిపోయింది? మానేయకుండా. He could not. He got addicted. He got so deeply attached with his habits. అయితే దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అలవాటు ఉంది, దాన్ని కదిలించలేకపోయారు ఆ అలవాటుని. In whatever situations. ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ తను ఆ ప్రార్థనలు మాత్రం మానలేదు. Fourthly. అయితే 4వ Turn with me to the book of John, chapter 12, verse 24. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. 12:24. John. 12:24. అందరూ కలిసి చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును. అంటే గోధుమ గింజ ఏమవ్వాలి? ఒకవేళ చచ్చిపోకపోతే ఏమవ్వాలంట? 4th డి ఏంటి? డెత్. చచ్చిపోవాలి, మరణం. ఏం కావాలంట? ఎలాంటి గింజ? జీవులతో ఉంటున్న ఒక గింజ. A live grain, a live seed need to die. అయితే ఏదైతే జీవం గల గింజ ఉందో అది ఎప్పుడైతే మరణిస్తుందో అప్పుడు it will give more lives. అప్పుడు అది చాలా జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? దేవుడు కూడా హీస్ అ గార్డెనర్ అని ఒక వారం మనం చూసుకున్నాం. He gives very good classical examples how a wheat grain dies, how it ruptures, how it breaks. అయితే మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా కొన్ని నెలల క్రితం, ఏషయా ఏంటి అంటే తోటమాలిగా ఉన్నాడు అని చెప్పేసి. అయితే ఏంటి అంటే ఎప్పుడైతే అవి గార్డెనర్ అనేది ఎప్పుడైతే అది విరిగిపోతుందో అప్పుడు మాత్రమే అది ఫలంగా వస్తుంది. Hallelujah. If you have to grow, ఒకవేళ నువ్వు ఎదగాలి అంటే you have to break. నువ్వు విరగబడాలి.
ఏమవ్వాలి? విరగ కొట్టబడాలి. పక్కనే ఉంది ట్యాంక్. ఏ ట్యాంక్? బాప్తిజం. ఏం చేస్తారు అందరినీ? They will make you die and then come out. Amen. అయితే బాప్టిజం దాంట్లో ఏంటి అంటే మనం ముంచినప్పుడు మనం ఏదైతే మన పాపాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఒప్పుకొని మనం మరణిస్తామో అప్పుడే మనం జీవంలోకి పైకి వస్తున్నాం. Hallelujah. ఫస్ట్ ఏం పడాలి? We have to die for ourselves. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం మరణించాలి. Hallelujah. మరణిస్తామా? ఓ నేను ఎవరు తెలుసా? ఇప్పుడు వస్తుంది ఎట్లా? God says you have to die. You have to break. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనం మరణించాలి, అప్పుడే నువ్వు విరగొట్టబడతావు. A good polished seed, when it is put in the dirt, in the decay, in the depth, in the darkness, it breaks, it ruptures, it loses its integrity. అయితే ఎప్పుడైతే ఏదైనా గింజలో విత్తనము మనము నాటబడతామో అప్పుడు అది చీకటిలో అది విరగొట్టబడుతుంది. Hallelujah. What is the pleasing thing for the Lord? When you offer yourself as a living sacrifice. ఎప్పుడైతే మనము ఇష్టానుసారంగా దేవునికి అర్పిస్తామో అప్పుడు అది దేవునికి మంచి సజీవ యాగంగా ఉంటుంది. So in English they call it oxymoron. Living sacrifice. Sacrifice అంటే ఏంటి? Sacrifice అంటే త్యాగం. లివింగ్ అంటే లివింగ్ సాక్రిఫైస్ అంట. సజీవ యాగంగా. దేవునికి ఏది కావాలంట? సజీవ యాగం. చచ్చిపోయిన విత్తనం, చచ్చిపోయి ఆయన కొరకు జీవిస్తున్న ఒక సని, చచ్చిపోయి ఆయన కొరకు జీవిస్తున్న ఒక యేసోపు గారు, ఒక శాంసన్. హల్లెలూయా. You need to grow by breaking yourself up. అయితే మనము ఎదగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనం విరగొట్టబడాలి. Amen. Hallelujah. Praise God. So you and I, we need to give ourselves as a living sacrifice. అయితే నేను ఏం చేయాలి అంటే మనం సజీవ యాగంగా మనం అర్పించబడాలి దేవునికి. One sacrifice God will not despise. God will not set aside. అయితే నువ్వు ఒక త్యాగం చేసిన దేవుడు దాని ద్వారా మనల్ని ఒక పక్కగా అయితే తీసుకున్నాడు. ఒక్క బలి దేవుడు పక్కన పెట్టాడు. ఏదంటే బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్స్. ఎప్పుడైతే మనం విరగొట్టబడతామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను వద్దని చెప్పడు. ఏ బలిని పక్కన పెట్టాడంటే పగిలిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు he will not put aside. Amen. What is that we learn from this one? What is this? You have to die. మనము చచ్చిపోవాలి. You have to break yourself. మనం ఎప్పుడైతే విరగొట్టబడతామో మనకు బ్రేక్ త్రూ వచ్చేయాలి. మనం బ్రేక్ అవ్వము. హలో. అయితే మనకి విజయం కావాలి కానీ మనము మాత్రం విరగొట్టబడాలి అనుకోము. మనకు విజయం కావాలి కానీ బాధ పెట్టబడము. అన్ని కావాలి కానీ దేవుడు చెప్పిన విధంగా మన హృదయాన్ని ఏం చేయాలంట? మన శరీరాన్ని ఏం చేయాలంట? సజీవ యాగముగా ఆయనకి సమర్పించాం. ఏది దేవునికి ఇష్టమంట? ఇది చచ్చిపోవడం, చచ్చిపోయి ఆయన కొరకు జీవించడం ఆయన ఇష్టం. హల్లెలూయా. No more I live but he lives in me. అయితే మనము బ్రతికి ఉండాలి కానీ దేవుడు మనలో బ్రతికి ఉండాలి. Amen. Somebody is saying that, brother, you can take 1 more hour because we have food. No problem. అయితే కొంతమంది చెప్తున్నారు ఇంకొక గంట తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఫుడ్ ఉంది కాబట్టి. Praise God. So what Abraham did? అయితే అబ్రహాం ఏం చేశాడు? He gave Isaac as a living sacrifice. అయితే ఇస్సాకును బలిగా అర్పించాడు. Amen. What Jesus did in Gethsemane? అయితే యేసయ్య ఏం చేశాడు గెత్సెమనే తోటలో?
He almost started dying there itself. How many of you have shed blood there? అయితే ఎంతమంది మీ రక్తాన్ని చిందించారు? కొంచెం చెమట చేతి ఇప్పుడు వచ్చిందా? సమ్మర్ లో పాపడి కాలి చర్చ్ లో లోపల ఉండడానికే చెమట వస్తే ఉండలేకపోతున్నాం సార్. కానీ నా యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటములో రక్తం చెమటలాగే వచ్చినప్పటికి కూడా he said, this is what I am. I have to grow. I will give myself up to his will. ఏసియా తన రక్తాన్ని చిందించినా కూడా ఏసియా నేను ఇంకా ఎదగాలి అని చెప్పేసి ఆ ఆ బాధలో కూడా ఏసియా తనను ఎదగాలి అని చెప్పి ఎదిగించుకున్నాడు తప్ప తను వదిలేయలేదు. Amen. Amen. ఎంతమందికి అర్థమవుతుంది? Your prayers need to be like that. మన ప్రార్థనలు అలా ఉండాలి. Somebody said like this. You have to plan as though you're going to live for 100 years. అయితే మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి 100 సంవత్సరాల వరకు అని చెప్పి ఎవరో చెప్పారు. ప్లాన్ అంటే ఎలా ఉండాలి? 100 సంవత్సరాల కొరకు ప్లాన్ చేసుకోవాలి. మీరు ప్రార్థన ఎట్లా చేయాలంటే as though you're going to die tomorrow. అయితే రేపే ప్రార్థన ఎలా చేయాలి అంటే రేపే మనం చచ్చిపోతాము అనే విధంగా ఉండాలి. Hello. If you know that you're going to die tomorrow, there need not be any convention for how to pray. అయితే ఒకవేళ రేపు నువ్వు చచ్చిపోతున్నావు అని తెలిస్తే మనకి ఎలాంటి బాధ అనేది లోపల ఉండకూడదు. ప్రార్థన ఎట్లా చేయాలి అనేది ట్రైనింగ్ కావాలా అప్పుడు? ట్యూస్డే ఆల్ నైట్ ప్రేయర్కి రండి అని చెప్పాలా? మీరు ఎంత ధనవంతులు అయినప్పటికీ కూడా దేవుడు లేడని చెప్పినా కూడా ఒక్కసారి ఆ ప్లేన్ దుమ్ము పడితే అప్పుడు వస్తాడు అందరికి గుర్తు. ఎవరు? దేవుడు. అప్పుడు వస్తుంది ప్రార్థన. ఎప్పుడో మర్చిపోయిన ప్రార్థన అప్పుడు వస్తుంది. You and I need to die in our prayers. We need to be the darkness, we need to be the dirt, we need to grow deep. Before you want to become public, before you want to rise up, grow downwards. అయితే నువ్వు ఎదగాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు పాతి పెట్టబడాలి, తర్వాత నువ్వు ఆ చీకట్లో ఎదగాలి, తర్వాత మురికి స్థలంలో ఉన్నా కూడా ఇంకా లోతుకు వెళ్ళి నువ్వు ఇంకా దేవుల్లో బలంగా నాటబడాలి. అయ్యో చచ్చిపోతే అయిపోతుంది కదా సంగతి. No, that is not termination, it is transformation. అది రూపాంతరం పొందాలి అంటే అది అంతం కాదు. ఈ చచ్చిపోతున్నావు అంటే మొత్తం అయిపోయింది కాదు. ఏం చేస్తున్నావు? రూపాంతరం చెందినావు. You have seen caterpillar of a butterfly? గొంగిలి పురుగు చూసావా? Yes. గొంగిలి పురుగు. It will be so active as a worm. Very soon it will become an inactive cocoon. అయితే ఆ గొంగిలి పురుగు చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటది, కానీ కొన్ని డేస్ కి అది ఏమైపోతుంది అంటే ముడుచుకొని ఉంటది. No, it was so active, just gulping down leaves and stuff. అయితే అది చాలా ఉత్సాహంగా ఉండి ఆహారాన్ని మొత్తం తింటూ ఉంటది క్యాటర్పిల్లర్. Hello. గొంగలి పురుగు. A time will come it will become so inactive. People will think, oh, it's dead. అయితే కొన్ని రోజులకి అది ఏమైపోతుంది అంటే చాలా ముడుచుకొని లాగా వెళ్ళిపోతూ ఉంటది. But you will never know. Soon a day comes, a time comes, from inside comes the beautiful butterfly. అయితే కొన్ని రోజులకి అది ఏమవుతుంది అంటే ఆ గొంగలి పురుగు చచ్చిపోయిన దానిలాగా అయిపోయి తర్వాత ఒక బటర్ఫ్లైగా సీతాకోక చిలుకలాగా మారుతుంది. Hallelujah. That is an experience. That is the cocoon experience. The caterpillar knows. The caterpillar. అయితే క్యాటర్పిల్లర్ గొంగలి పురుగుకి తెలుసు ఏంటి అంటే అది చాలా స్పీడ్ గా ఉంటుంది, కానీ కొన్ని రోజులు దానికి మళ్ళీ ఒక బటర్ఫ్లైగా సీతాకోక చిలుకలాగా మారుతుంది అని చెప్పేసి. Caterpillar ఏం తెలుసు? Matthew 6:6 తెలుసు. మత్తయి 6:6. ఏంటిది?
మత్తయి 6:6 దేనికి తెలుసంట? చీత చీత ఓకే. That knows very well, and it it obeys. It goes inside its room, and it locks from inside, and it is praying unto its father, and then one day comes as a beautiful butterfly. It's with its wings. ఎప్పుడైతే మనం చీకటి స్థలంలో ఉండి రహస్యమందు దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే మనం ఒక సీతాకోక చిలుకలాగా బయటకి వస్తాము. Hallelujah. Hallelujah. When you go into your prayer room, ఎప్పుడైతే మీరు ప్రార్థనా స్థలంకి వెళ్తారో, బ్రదర్ మాకు ప్రేయర్ రూమ్ లేదు బ్రదర్, మంచం ఉందా, ఒక చేప ఉందా? That is your prayer place. When you are going to your prayer place, ఎప్పుడైతే నువ్వు ఆ ప్రార్థనా స్థలంకి వెళ్తావో it is like that caterpillar going into the cocoon. అది ఎలా ఉంది అంటే గొంగలి పురుగు చచ్చిపోయినలాగా అవుతున్నప్పుడు, Cocoon, it goes into that stage. Inside, nobody knows what is happening. A time will come for that. Your flying thing is coming out. దానికి తెలీదు అదే ఎలా ఉంటుందో, చచ్చిపోయినలాగా ఉంటుంది. కాబట్టి తర్వాత ఎప్పుడైతే మనం చీకటి స్థలంలో ఉంటామో ఆ చీకటి స్థలం నుంచి బయటకి వస్తామో అప్పుడు మనము ఎదుగుతాము. అలాగే దేవుడు నిన్ను ఒక పురుగు ఇచ్చి మంచి బటర్ఫ్లైగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎక్కడ మారుస్తాడు? నీ ప్రార్థన స్థలములో. హల్లెలూయా చెప్పండి అందరూ. నీ ప్రార్థన స్థలములో, నీ ప్రార్థన స్థలములో, నీ ప్రార్థన గదిలో, నీ ప్రార్థన చీకటిలో, చీకటి గదిలో, చీకటి గదిలో, యూర్ రైట్, ఆ లోతులో, ఆ మురికిలో, ఆమేన్, ఆ పాత పెట్టబడిన ఒక అనుభవం నుంచి you are coming out transformed. The last one I'll finish in 5 minutes. So what is the fifth D? Delay. ఆలస్యము. ఆల్రెడీ నాకు చాలా మంది చెప్పేశారు, బ్రదర్ 1:30 అయిపోయింది, డిలే. ఏంటి ఫస్ట్ డి? ఏంటి? చీకటి, డార్క్నెస్. చీకటి. సెకండ్ డి ఏంటి? మురికి. మూడవది డెప్త్, లోతు. లోతు, డెప్త్. నాలుగవది డెత్. ఐదవది డిలే. డోంట్ డిలే బ్రదర్. జేమ్స్ 5:7. యాకోబు 5:7 వచనం. జేమ్స్ 5:7. యాకోబు 5:7 వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండుడి. చూడుడి. చూడుడి. వ్యవసాయకుడు అందరి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. అందరూ చెప్పండి, ఓపికతో కాచుకొనుచు. హల్లెలూయా. ఏం చేయాలి? ఓపికతో. ఒక వ్యవసాయకుడు ఎలాగూ ఓపికతో విత్తనం వేసినప్పుడు, విత్తనం వేయగానే పంట చూస్తాడా? ఆయనకి తెలుసు విత్తనం వేసాను, ఎదుగుతుంది అని ఆయనకి తెలుసు. ఓపికతో వేచి ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది ఈ చిన్న విత్తనం నుంచి మంచి పాటని నేర్చుకున్నాము? ఆమేన్. ఇప్పుడు జస్ట్ విత్తనం వేసాం, నెక్స్ట్ వీక్ లో చూద్దాం ఎట్లా పంట వస్తుందని చూద్దాం. ఇప్పుడు ఏం చేసాం? విత్తనం వేసాం.
తర్వాత నెక్స్ట్ వీక్ చూద్దామా? లేదు, రోజు చూడాలి. ఎక్కడ చూడాలి? ఈ 5 Ds ఎక్కడ చూడాలి? మీ ప్రార్థన గదిలో చూడాలి. ఏమేన్? మీరు బయటికి కనిపించక ముందు మీరు లోపల ఎదగాలి. ఏమేన్? ఏమేన్? అందరూ ఏం చేయబోతున్నారు? ఎట్లా ఎదుగుతారు? ఆయనలో ఎదగాలి, లోతులు ఎదగాలి. మురికి అంటే ఏ మురికి? దేవుడు మనల్ని ఎక్కడ పెట్టారో ఆ స్థలంలో మనం ఎదగాలి. హల్లెలూయా. ఓపికతో ఎదగాలి. మనం సజీవ యాగంగా మనల్ని ఆయన ఆల్టర్లో పెట్టి ఎదగాలి. విరిగి నలగొట్టబడిన ఒక హృదయము కలిగి, అంటే దేవుడు ఏం చేయాలి? ఈ హృదయాన్ని ఏం చేయాలి? అప్పుడే ఆయనకి ఇష్టం అవుతుంది. ఎట్లా? నీ హృదయం ఎప్పుడు కదులుతుందో, ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడు నీకు కనెక్షన్ వస్తుంది. ఏమేన్? ఎంతమందికి అర్థమైంది? ఈ అనుభవం ఈ రోజు నుంచి మీ ప్రార్థన జీవితంలో కనపడాలి. ఏమేన్? ఎవరికి కనపడడం అవసరం లేదు, ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఏది కనిపిస్తుంది? ఫలము కనిపిస్తుంది. ఏమేన్? ఈ రోజు అన్ని ప్లాస్టిక్ పూలు వచ్చినాయి, ప్లాస్టిక్ పండ్లు వచ్చినాయి, అన్ని ప్లాస్టిక్స్ అయిపోయినాయి. కానీ మనం నిజమైన ఆత్మీయ పిల్లలుగా ఇలాగూ ఎదుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఫలపరితంగా నాటబడిన చెట్టుగా దేవుడు మనల్ని మారుస్తారు. అందరూ కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడిన ఈ సందేశాన్ని దేవుడు నీతో ఈరోజు మాట్లాడిన ప్రత్యేకంగా మాట్లాడిన కార్యం, దేవా నేను కూడా ఎదగాలిగా. ఆ విత్తనము ఎలాగూ చీకటిలో, ఎవరు చూడని గదిలో, ఎవరు చూడని పరిస్థితిలో, ఆ లోతులో, ఆ మట్టిలో, ఆ మురికిలో ఎదుగుతుందో, నేను కూడా నీలో ఎదగాలయ్యా, నీలో ఎదగాలి. ఎవరు నన్ను చూడ అవసరం లేదు, నేను చూస్తే చాలు. నిన్ను చూడడానికి నేను ఆ తాళం వేసుకొని నీ దగ్గర వ్యక్తిగతంగా నీ సముఖంలో నేను ఓపికతో, ఒక వ్యవసాయకుడు అలాగే యేసయ్యా ఓపికతో నేను వేచి ఉంటాను. సహోదరా, సహోదరి, నీ ప్రార్థన జీవితంలో ఒక మార్పు జరగాలి, ఒక మార్పు రావాలి. దీని కొరకే దేవుడు ఈ మాటని నీకు సెలవిస్తున్నాడు. నీ ఎదగాలి, నీ ఫలం ఇవ్వాలంటే నీ హృదయం కొట్టబడాలి. సజీవ యాగంలో నీ శరీరాన్ని ఆయనకి అర్పించవలసిందే. అప్పుడు దేవుడు నీ మీద ఇష్టపడతాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఫలపరితంగా, నిన్ను విస్తరణ చేయడానికి. ఇలాంటి ఒక జీవితాన్ని నీ కోరుకుంటావా? దేవా నేను నిన్ను ఎదగాలి. ఏదో నేను ప్రార్థన చేశానా, 2 మాటలు మాట్లాడానా అని పరిగెత్తి వెళ్ళకుండా ఆయన దగ్గర నేను ఎప్పుడు వెళ్తాను, ఆయన ఎప్పుడు నేను పట్టుకుంటాను, ఆయనలో నేను ఎదుగుతాను, రోజు ఆయనలో నేను బలపడతానని చెప్పి నేను ఆయనలో బలపడుతున్నప్పుడు నీ కొరకు దేవుడు గొప్ప కార్యాన్ని on your behalf దేవుడు గొప్ప కార్యాన్ని on your behalf he will do great things. ఒక నిమిషం మాత్రం గట్టిగా మాట ఆయనతో ప్రార్థిస్తావా? మనం ముగిస్తున్నాము. దేవా
ఈ వారంలోనే రేపటి నుంచి నూతన నెలలు నేను అడుగు పెట్టబోతున్నాను. నూతన నెలలో నేను ఇంకా నీలో ఎదగాలయ్యా. మా బయటికి ఎంత ఎదగాలని అవసరం లేదు. ఆయనలో ఎదిగితే చాలు. He will make you grow. He will make you fruitful. నీ ఆయనలో ఎదిగితే చాలు. నీ పరిస్థితి మారుతుంది. నీ పరిస్థితి మారుతుంది. నీ పరిస్థితి బ్రేక్ కావాలంటే నీ హృదయం మొదలుగా బ్రేక్ కావాలి. నూతన కార్యం జరగాలంటే నీవు ఫస్ట్ సజీవ యాగంగా నేను అర్పించాలి. నీవు బాధపెట్టబడాలి. నీ ఆశని, నీ సమయాన్ని, నీ డిస్ట్రాక్షన్స్ ని, నీ ఎనర్జీని ఆయన కొరకు పెట్టి, దేవా నన్ను వాడుకో, నన్ను వాడుకో. నీలో దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని, ఒక సీడ్ని, ఒక ఐడెంటిటీ, ఆయన డిఎన్ఏని దేవుడు నీలో ఉంచాడు. నిన్ను బలపరచడానికి ఈ మాటని దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవా ఇంతవరకు మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రములు. ఈ మాటలు అందరికీ దీవెనగా ఉన్నట్లు ఈ విత్తనము వాళ్ళ హృదయంలో నాటబడును గాక, వాళ్ళ కుటుంబంలో నాటబడును గాక, వాళ్ళ ఆత్మీయ జీవితం అయ్యా కట్టబడును గాక, ఎదుగును గాక. ఆ చీకటిలో రహస్యంలో చూసిన దేవుడవు, అంతరంగంలో చూసిన తండ్రి, వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళ అవస్థని తీర్చాలని, లోతుగా ఎదిగి నీకు మహిమార్థంగా పైకి రావాలని, వాళ్ళని వాడుకోవాలని దీవించమని మరి ఒకసారి సంఘం అందరి ప్రభా నీ నామములో, నీ బలమైన నామములో వాళ్ళు దీవించి ఆశీర్వదిస్తున్నాం. అందరినీ దీవించండి. మా సంఘస్లో అందరినీ ప్రభా అన్ని కుటుంబాన్ని పేరు పేరుగా దీవించమని ఆశీర్వదించమని, వస్తున్న నెలలో ఇంకా విస్తరింపుని అనుగ్రహం చేయాలని నీకు కృతజ్ఞ హృదయంతో వందనాలు స్తోత్రాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి వినిపించినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య ఇప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతం మనతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్.